హాయ్ వ్యూయర్స్, ఓవెల్లో టీమిండియా హిస్టారికల్ విన్ సాధించింది. 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. అయితే ఈ విజయంలో టీమిండియా బౌలర్స్ కీలక పాత్ర పోషించారు. ఎస్పెషల్లీ మొహమ్మద్ సిరాజ్, మన హైదరాబాద్ షేర్ మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కూడా టీమిండియాని గెలిపించారు చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం వన్ ఇండియా ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా మ్యాచ్ టీమిండియా విజయాన్ని బాగా ఆస్వాదించారు. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో తెలుసుకుందాం. హాయ్ బ్రో, చూస్తాను సేపు కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. ఏంటి గెలిచిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే టీ20కి వన్ డేస్ ఫార్మాట్ కొన్నంతగా టెస్ట్కి ఆదరణ తగ్గిపోతుంది. అలాంటి క్రమంలో యంగ్ ఇండియా ఈసారి ఓవెల్లో ఈరోజు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ హైలైట్. ఎస్పెషల్లీ ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్కి సంబంధించి ఈ రేంజ్లో మనం అందరం చూసాం. 42.2 కోట్ల మంది లైవ్ చూస్తూ ఉన్నారంటే సో టెస్ట్ క్రికెట్కి సంబంధించి బాగా హైప్ పెరిగిపోయింది. అండ్ ఈరోజు ఎస్పెషల్లీ టీమిండియా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఆసమ్. నిజంగా గెలుస్తామా అన్న తరుణం నుంచి గెలిపించి బయటపడేశారు. ఎందుకంటే లక్ష్యం చిన్నది, భారం పెద్దది. బౌలర్ల మీద పూర్తిగా ఇద్దరు బౌలర్లు కూడా తమ వంతుగా, ఎస్పెషల్ సిరాజ్ తన వంతు పాత్రని 100% ఫుల్ఫిల్ చేశాడు. సో తను ఒక హైదరాబాదీ కావడం హ్యాపీ. ఇవాళ మ్యాచ్లో బుమ్రా లేడు. సో బుమ్రా లేని బాధ్యతను ఎవరు పోషించారంటారు? ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్ ఇద్దరు అద్భుతమైన బౌలింగ్ చేశారు. అసలు ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఇది. అసలు టెన్షన్ టీ20లో ఎలా జరుగుతుందో, వరల్డ్ కప్లో టీ20లో ఎలా ఫైనల్కి ఎలా వెళ్తామో అలా జరిగింది ఈరోజు. వెరీ వెరీ హ్యాపీ. 6 కొట్టిన తర్వాత కొద్దిగా భయం వేసింది, కానీ తర్వాత ఎరగదీసేశాడు సిరాజ్. అసలు హ్యాట్సప్ సిరాజ్. టెస్ట్ మ్యాచ్లో ఉన్న మజా ఏంటో మరోసారి చూపించిన మ్యాచ్ ఇది. నైతికంగా ఇండియా గెలిచినా కానీ ఇంగ్లాండ్ కూడా బాగా ఆడింది, చివరి వరకు పోరాడింది. ఎవరు ట్రంప్ కార్డ్ ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సిరాజ్. నిన్న అందరూ కూడా సిరాజ్నే తిట్టుకున్నారు, మ్యాచ్ బ్రూక్ క్యాచ్ వదిలేశారని చెప్పేసి. ఏదైతే సిరాజ్ క్యాచ్ అయితే వదిలేశాడో ఇదే సిరాజ్ తిరిగి మ్యాచ్ని నిలబెట్టి ఇంగ్లాండ్ గడ్డ మీద సిరీస్ని సమన్ చేసి గెలిపించాడు. సూపర్, అద్భుతంగా చెప్పారు. సో హైదరాబాద్ బౌలర్ ఈ మ్యాచ్లో టీమిండియాని గెలిపించారు. మీ ఫీలింగ్? జనరల్గా నేను నైట్ చూసాను మ్యాచ్. సో 44 రన్స్ కొట్టాలి, 4 వికెట్స్ పోయినాయి. సో నేను టీవీ ఆఫ్ చేసి పడుకున్నాను ఎట్లాగా ఇంగ్లాండ్ గెలుస్తుంది. నాకు T20 వరల్డ్ కప్ ఫైనల్ చూసినంత ఒక నా ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మనం చూసుకుంటూ 2007లో అయితే పాకిస్తాన్పై ఇండియా విజయం సాధించింది. జోగేందర్ శర్మ బౌలింగ్లో అయితే పాకిస్తాన్ ఆటగాడు ఎవరైతే ఉన్నారో మిస్బా ఉల్ హక్, సో అతను వెనకాల క్యాచ్ లేపితే 6 అనుకున్నాం, కానీ శ్రీశాంత్ క్యాచ్ పడడంతో అయితే అట్కిన్సన్ కొడతారేమో నాకు ఒక టెన్షన్ అయితే నాలో మొదలైంది. ఎందుకంటే అప్పటికీ కూడా ఒక అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు అట్కిన్సన్. ఇటు ఓక్స్ మనం చూసుకోవచ్చు, ఓక్స్ స్ట్రైక్ ఇవ్వకుండా సో ఆయన 1 హ్యాండ్తో అయితే క్రీజులోకి వచ్చాడు. సో ఆయనకు బ్యాటింగ్ ఇవ్వకుండా అట్కిన్సన్ ఆడుతూనే ఉన్నాడు. నాకు తెలిసి ఇక సిరాజ్ బౌలింగ్ అంటే సిరాజ్ ఒక్కొక్కసారి బౌన్స్లు వేస్తూ ఉంటారు. ఈ బౌన్స్లో మనకు బ్యాట్ గట్టిగా తగిలినట్టయితే 6 వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ టెన్షన్ అయితే నాకు ఉంది. కానీ ఈ బౌలింగ్ ఏం చేస్తారంటే సిరాజ్ ఈ యాత్కర్ బాల్ వేయడం వల్ల అట్కిన్సన్ అయితే బౌల్డ్ అయ్యాడు. సో ఇది ఉత్కంఠగా సాగింది. ఒక టెన్షన్ అయితే మనకు క్రియేట్ చేసింది, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మామూలుగా వన్డే T20లో ఇలాంటి క్యూరియాసిటీ ఉంటుంది, కానీ టెస్ట్లో మాత్రం ఇలాంటి క్యూరియాసిటీ ఉండడం అనేది ఇదే ఫస్ట్ సార్ అనుకుంటాను నాకు తెలుసు. టీమిండియా విజయాన్ని వన్ ఇండియా ఆఫీస్లో ఈ రకంగా ఎంప్లాయీస్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ యాజ్ ఎ టీమిండియా ఫ్యాన్గా మీరు ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అసలు టీమిండియా విజయానికి మూల కారణం ఎవరు? మొహమ్మద్ సిరాజ్ అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.